సీఎం జగన్ బస్సు యాత్రకు సంబంధించిన షెడ్యూల్ను ఈరోజు పార్టీ సీనియర్ నాయకులు విడుదల చేస్తారు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల 27వ తేదీన జగన్ గారు ఇడుపులపాయకు వెళ్ళి వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతరం బస్సు యాత్రను ప్రారంభిస్తారు. తొలి రోజు కడప పార్లమెంట్లోనే సభలు, ర్యాలీలు, రోడ్ షోలు ఉంటాయి. తొలి రోజు పులివెందుల, కమలాపురం మీదుగా జగన్ గారు ప్రొద్దుటూరు వెళ్తారు. ప్రొద్దుటూరులో తొలి బహిరంగ సభ ప్రొద్దుటూరులో ఉంటుంది. ఇక మిగిలిన నియోజకవర్గాలన్నీ కవర్ చేసుకుంటూ ర్యాలీగాను, రోడ్ షోగాను వెళ్ళడం జరుగుతుంది. మరుసటి రోజు 28వ తారీఖున నంద్యాల పార్లమెంటు పరిధిలో ర్యాలీలు, రోడ్ షోలు ఉంటాయి. సభ ఏదో ఒక నియోజకవర్గంలో ఉంటుంది. ఏ నియోజకవర్గంలో ఉంటుంది అన్నటువంటి అంశంపై తర్వాత పార్టీ నాయకులు క్లారిటీ ఇస్తారు. ఆ పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలను జగన్ గారు కవర్ చేస్తారు. ఇక 29వ తేదీన కర్నూలు పార్లమెంటు పరిధిలో సీఎం జగన్ బస్సు యాత్ర ఉంటుంది. కర్నూలు పార్లమెంటు పరిధిలో ఏదో ఒక నియోజకవర్గంలో సభ ఉంటుంది. మిగిలిన అన్ని నియోజకవర్గాలు ర్యాలీలు, రోడ్ షోల ద్వారా కవర్ చేసేస్తారు. 30వ తేదీన హిందూపూర్ పార్లమెంటు పరిధిలో ర్యాలీలు, రోడ్ షోలు, బస్సు యాత్ర ఉంటుంది. హిందూపూర్ పార్లమెంటు పరిధిలో ఏదో ఒక నియోజకవర్గంలో సభ ఉంటుంది. తర్వాత మిగిలిన అన్ని నియోజకవర్గాల్ని జగన్ గారు కవర్ చేసేస్తారు ర్యాలీను, రోడ్ షో విధంగా. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, సిద్ధం సభలు ఎక్కడైతే జరిగాయో ఆ ప్రాంతాల్లో సభలు, ర్యాలీలు, రోడ్ షోలు ఉండవు అని చెప్పేసి పార్టీ స్పష్టం చేసింది. ఇది జగన్ ఫ్యాన్స్కు శుభ పరిణామం అనే చెప్పుకోవచ్చు. జగన్ చాలా కాలం తర్వాత జనంలోకి రాబోతున్నారు. అంటే సిద్ధం సభలు క్యాడర్ కోసము, క్యాడర్ని యాక్టివ్ చేయడం కోసము పెద్ద ఎత్తున బల ప్రదర్శన చేశారు. ఇప్పుడు జగన్ నేరుగా జనంలోకి వచ్చేస్తారు. ఇప్పుడు మళ్ళీ తాడేపల్లికి తిరిగి వెళ్ళడానికి ఉండదు. ఇప్పుడు ఫస్ట్ డే కడప పార్లమెంటు పరిధిలో ప్రొద్దుటూరులో బహిరంగ సభ మధ్యాహ్నము 12 గంటలకు, 1 గంటకు, 2 గంటలకు, 3 గంటలకు ఉంటుంది. ఆ సభ అనంతరము వేరే నియోజకవర్గంలోకి వెళ్తారు. అక్కడ అభివాదం చేసుకుంటూ, మమేకమవుతూ, కార్యకర్తలతో, క్యాడర్తో మాట్లాడుకుంటూ వెళ్తారు. సాయంకాలము ఎక్కడైతే ఆగారో అక్కడే బస. మళ్ళీ నైట్ పడుకోవడం కూడా అదే నియోజకవర్గంలో. ఇలా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉంటుంది. తిరిగి తాడేపల్లికి రావడాలంటూ ఉండవు. ఈ 21 రోజులు జగన్ గారు జనంలోనే ఉంటారు. సభ అయిపోయిన వెంటనే జగన్ గారు హెలిప్యాడ్ వద్దకు వెళ్తారు. ఫ్లైట్ ఎక్కేసి తాడేపల్లికి వస్తారు. అట్లాంటి సన్నివేశాలు ఇంక ఉండవు. వన్స్ హీ స్టెప్ ఇన్, ఇంక అక్కడే. అది ఏ నియోజకవర్గంలో ఆగిపోతే ఆ నియోజకవర్గంలో ఇంకా బస చేసేయడమే. సెక్యూరిటీ ఉంటుంది పకడ్బందీగా. అది పరిస్థితి.